వేల సంవత్సరాల క్రితం దేవుడు తెలియపరిచిన ప్రవచన సారాంశముగా యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడిగా పుట్టారు. ఆయన లేఖనాల ప్రకారంగా ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచారు. చాలామంది చెప్తారు యేసు ప్రభు వారు లేఖనాల ప్రకారంగా సిలువ వేయబడి చనిపోయాడు అని చెప్తూ ఉంటారు ఒక వాక్యాన్ని ఆధారంగా. కానీ ఏ లేఖనాలను బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు? ఏ లేఖనాన్ని బట్టి ఆయన తిరిగి లేపబడ్డాడు? యేసు ప్రభువులో ఏ లేఖనాలు నెరవేరాయి, ఎందువలన మనకు రక్షణ కలిగింది అనే విషయాన్ని చాలామంది తెలియచేయరు. కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటారు. ఈరోజు కూడా నేను ఆ లేఖనాలు ఏమిటో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ ఆదివారం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని మీకు కలిగి ఉన్న వాటి అన్నిటిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని మందిరాలు లేక దేవుని సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రతి ప్రదేశంలో యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం గూర్చినటువంటి ఆరాధన లేక సందేశము ఈరోజు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు వారు ఎవరు అని చెప్పుకోవాలన్నా చాలా చెప్పుకోవచ్చు. యేసయ్యని గురించి ఆయన ఎవరో చెప్పుకోవాలనుకుంటే, యేసు ప్రభు వారు ఏమి చేశారు అనేవి కూడా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తును నమ్మటం ద్వారా మనకు కలిగేవి ఏంటో చెప్పుకోవాలంటే అవి కూడా చాలానే ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. చూడండి, యేసుక్రీస్తును మనం నమ్ముకున్నా నమ్ముకోకపోయినా యేసుక్రీస్తు వారికి వచ్చే నష్టమేమియో లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, ఆయనే దేవుడు, బైబిల్ చెప్తా ఉన్నది. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అయినప్పుడు ఆయనను మనం నమ్మితే ఆయనకు వచ్చే లాభం లేదు, ఆయన మనం నమ్మకపోతే వచ్చే నష్టం కూడా ఆయనకి లేదు. కానీ యేసుక్రీస్తును మనం నమ్మగలిగితే ఏంటండి, నేను నమ్మమని చెప్పట్లేదు, ఎందుకంటే నమ్మాలో మానాలో అది మీ ఇష్టం, మన ఇష్టం. దేవుణ్ణి, యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలా మానాలా అనేది అది పూర్తిగా మన ఇష్టం. ఎవడో నమ్ముకోమంటే మనం నమ్ముకునేది కాదు, మానేయమంటే మానేసేది కూడా కాదు. కాబట్టి యేసుక్రీస్తును ఒకవేళ నువ్వు ఆయనే నిజమైన దేవుడని నువ్వు నమ్మగలిగితే మనకి కలిగేది ఏమిటంటే, మొట్టమొదట మన పాపముల నుండి మనకు రక్షణ కలుగుతుంది. నిత్యమైనటువంటి నరకాగ్నిలో పడవేయబడకుండా మనం కాపాడబడతాం. రెండవదిగా, దేవునికి దూరం అయిపోయిన మనము తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి చేరగలుగుతాం. ఇది అన్నిటికంటే ప్రయోజనకరమైనటువంటి మేలు లేదా ఆశీర్వాదం ఆయన నమ్మితే. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? ప్రియులారా, యేసు ప్రభు వారట లేఖనాల ప్రకారంగా చనిపోయి, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడి, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు అని దేవుని వాక్యము చెప్తుంది. యేసు ప్రభు వారు మానవుడిగా, అంటే దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలో పుట్టడం అనేది కాకతాళీయంగా జరిగింది కాదు. లేకపోతే ఇలాగున ఒక గ్రంథం రాస్తే, ఇలాగున ఒక స్టోరీ రాస్తే ఇది చాలా బాగుంటుంది అనుకుని ఎవరో కొంతమంది మేధావులు ఆలోచించి ఇది ఒక నవలలాగా రాసినటువంటిది చరిత్ర కూడా కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలని ఆయన నిర్ణయించుకోవడము, ఆ తరువాత పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఆ సంగతులను తన యొక్క జన్మ మరణ పునరుత్థానాల గురించి లేఖనాల్లో దేవుడు రాయించడము, ఆయా ప్రవక్తల ద్వారా ఆ విషయాల్ని వెల్లడి చేయటం అనేది కొన్ని వందల లేక వేల సంవత్సరాల క్రితం దేవుడు తెలియపరిచిన ప్రవచన సారాంశముగా యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడిగా పుట్టారు. ఆయన లేఖనాల ప్రకారంగా ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచారు. చాలామంది చెప్తారు యేసు ప్రభు వారు లేఖనాల ప్రకారంగా సిలువ వేయబడి చనిపోయాడు అని చెప్తూ ఉంటారు ఒక వాక్యాన్ని ఆధారంగా. కానీ ఏ లేఖనాలను బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు? ఏ లేఖనాన్ని బట్టి ఆయన తిరిగి లేపబడ్డాడు? యేసు ప్రభువులో ఏ లేఖనాలు నెరవేరాయి, ఎందువలన మనకు రక్షణ కలిగింది అనే విషయాన్ని చాలామంది తెలియచేయరు. కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటారు. ఈరోజు కూడా నేను ఆ లేఖనాలు ఏమిటో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క లేఖనాల్ని, ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి. ఇది విని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే మీ ఆత్మకు రక్షణ కలుగుతుందని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-6 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. పౌలు గారు, అపోస్తుడైనటువంటి పౌలు గారికి దేవుడే ఆయన అప్పగించాడు ఈ సువార్త చెప్పే పని, ఈ ఉపదేశం. కనుక ఆయన అంటున్నాడు, నాకు అప్పగింపబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఇక్కడ పౌలు గారు కోట్ చేస్తున్నది, వివరంగా తెలియచేస్తున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోవటం ఎందుకొరకు జరిగింది అని అంటే, మన పాపముల కొరకు, మనకు క్షమాపణ కలగటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించాడనే సంగతి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ లేఖనాలు ఏమిటి? మనం ఇందులో 3 విషయాలు చూస్తాం. ఏమిటంటే, 1 మృతి పొందటం లేదా చనిపోవటం, 2వది ఆయన సమాధి చేయబడటం, 3వది ఆయన తిరిగి లేపబడటం లేదా తిరిగి బ్రతకటం, ఆయన సజీవుడిగా దీర్ఘాయుష్మంతుడై జీవించడం అనే ఈ 3 విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ 3 విషయాలు కూడా లేఖనానుసారంగా జరిగింది అని పౌలు గారు తెలియజేశారు. ఇంతకీ ఆ లేఖనాలు ఏమిటి? ఎక్కడున్నాయి ఆ లేఖనాలు? ఎక్కడ రాయబడ్డాయి అని మనం ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి మనం 12 వచనాలు చదవగలిగితే, అనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పబడింది. అందులో ఆ 3 మాటలు, ఆ 3 పాయింట్లు కూడా ఈ అధ్యాయంలో నేను మీకు చూపిస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయము 1 నుండి కూడా 12 వచనాలు ఖచ్చితంగా చదువుకోండి. ఈ 1 నుండి చివరి వరకు చెప్పబడింది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి ప్రవచనాలు. ఇవి లేఖనాల్లో, అనగా యెషయా గ్రంథంలో లేఖనముగా రాయబడుతూ ఉంది. అందులో చూడండి, 8వ వచనం చూడండి. 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిన. చాలు, మొదటి మాట సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడతాడు అనేది లేఖనం. సజీవులు ఎక్కడుంటారు అంటే గ్రామాల్లో ఉంటారు లేదా సిటీల్లో ఉంటారు.
సజీవులు. మరి మృతులు ఎక్కడ ఉంటారు చెప్పండి? మృతులు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారు. సమాధుల్లో సజీవులు నివసించరు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవులలో నుండి కొట్టివేయబడతాడు. అంటే సజీవుల్లో ఉండకుండా ఆయన చనిపోతాడు అనే విషయాన్ని ఈ వచనము తెలియచేస్తూ ఉంది. అంటే ఆయన మరణాన్ని సూచిస్తూ ఉంది ఈ ప్రవచనం. రెండవదిగా చూడండి 9వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. రెండవదిగా ఆయనకి సమాధి కూడా చేయబడుతుంది. ఒకటి, ఆయన సజీవుల్లో నుండి కొట్టివేయబడతాడు, అంటే ఆయన చనిపోతాడు. రెండవది, ఆయనకి సమాధి కూడా చేయబడుతుంది అని లేఖనము చెప్తోంది. మూడవదిగా చూడండి 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. చాలండి, అతడు దీర్ఘాయుష్మంతుడగును అనేటువంటి మాట చూడండి. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడి భక్తిహీనులతో కూడా ఆయనకి సమాధి కూడా చేయబడిన తర్వాత మరలా ఆయన ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంటే ఆయన తిరిగి బ్రతుకుతాడు. బ్రతికిన వాడు ఎలా ఉంటాడంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు అనే విషయాన్ని యెషయా గ్రంథంలో ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకటి, ఆయన మరణము. రెండవది, ఆయన సమాధి. మూడవది, తిరిగి బ్రతికించబడి ఆయన దీర్ఘాయుష్మంతుడిగా ఉండటం. ఆయన ద్వారానంట యెహోవా యొక్క ఉద్దేశాలు అతని వల్ల సఫలమవుతాయండి. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము ఆయన ద్వారా సఫలమవుతుంది. ఎవరు ఆయన? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని ఉద్దేశం ఏమిటి అనంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను, అనగా నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి మనలను, నరకపాత్రులమైనటువంటి మనలను రక్షించాలి అనుకునేది దేవుని ఉద్దేశం. రెండవది, మానవుడు పాపము చేసినప్పుడు దేవునికి దూరమైపోయాడు కాబట్టి తిరిగి వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశము ఎవరి ద్వారా సఫలమవుతుందంట? ఇదిగో యెషయా భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి ద్వారా అది సఫలమవుతుందంట. అతనికి ఒక పేరు కూడా ఉదాహరణకి చెప్పబడింది, ఉదాహరణగా చెప్పబడింది. చూడండి 1వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. చూడండి, యెహోవా బాహువు. బాహు అంటే హస్తము అని అర్థం. ఏంటండి బాహు అంటే ఏంటి? హస్తం అంటే చెయ్య. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అన్నాడు. ఆ తరువాత మాట ఏమనుంది? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట. చూడండి, అతడు అంటున్నాడు. మళ్ళా ఎవరిని? బాహువునేమంటున్నాడు? అతడు అంటున్నాడు. హస్తము అనేది ఉపమానంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు చేసే పనులు, చేయవలసిన పనులు యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు చేస్తారు కనుక ఆయన హస్తముగా పిలువబడ్డాడు. ఆయన దేవునికి ఒక కుడి భుజముగా ఆయన ఈ పని చేస్తాడు కాబట్టి ఆయన హస్తము అని పిలువబడ్డాడు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారి గురించి చెప్తుంటే ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు అనే క్వశ్చన్తో ఈ యొక్క భక్తుడు ప్రవచనాన్ని ఆయన ఆరంభించాడు. కాబట్టి ప్రియులారా, ఈ 3 విషయాలు లేఖనాల్లో ఉన్నాయి. ఈ మాత్రమే కాక మరొక లేఖనాన్ని కూడా నేను చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా
యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. దేవునికి స్తోత్రం. మీరు ఈ అధ్యాయాన్ని చదువుకుంటే ఈ అధ్యాయంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే పస్కా గొర్రె పిల్ల గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించబడాలని వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది బలాఢ్యులు మరి ప్రయత్నించి కూడా తమను తాము విమోచించుకోలేకపోయారు, ఆ దేశం యొక్క బానిసత్వం నుంచి బయట పడలేకపోయారు. కానీ మోషే వచ్చినప్పుడు మోషే తరంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే కాలంలో కూడా అతడు దరిదాపుగా 9 అద్భుతాలు అతను చేశాడు. అయినప్పటికీ కూడా ఫరో వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అప్పుడు చివరిగా 10వ అద్భుతం ఏంటంటే ప్రియులారా, లేక తెగులు ఏంటంటే ఐగుప్తు దేశం మీదకి మరణదూత దిగి రావటం. ఐగుప్తు దేశం అంతటి మీదకి మరణదూత వస్తుంది. వచ్చినప్పుడు తొలిసూరు సంతానము చనిపోతారు. కానీ ఇశ్రాయేలులో ఎవరూ చనిపోకూడదు. వారు కాపాడబడాలంటే వాళ్ళని కాపాడేది, వాళ్ళని రక్షించేది ఏంటంటే పస్కా గొర్రెపిల్ల. దేవుడు చెప్పారు, ఇదిగో పలానా రోజు, ఇది సంవత్సరాల్లో ఇది మీకు మొదటి సంవత్సరం, ఈ నెల ఇక్కడి నుంచి మీకు ఇదొక క్యాలెండరీగా పెట్టుకోండి. ఈ నెల దశమి నాడు అనగా ఈ నెల 14వ రోజున మీలో ప్రతివాడు ఒక మేక పిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ సిద్ధపరచుకుని దాన్ని సాయంకాలం వధించి దాని రక్తాన్ని తీసుకొచ్చి ఇండ్ల పై బంధానికి 2 నిలువు బంధాలకి రాసి నిలువు కమ్ములకి రాసి ఆ తరువాత మీరు లోపల తలుపు వేసుకుని అగ్నితో కాల్చుకుని ఈ విధంగా మీరు దాన్ని తినాలి. దీన్ని ఏమంటారంటే పస్కా అంటారు అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ఆ 12వ అధ్యాయంలో. ప్రియులారా, ఇది లేఖనం. ఇది ఎందుకు అనంటే ఇశ్రాయేలులు ఎవరో కూడా చనిపోకూడదంటే, మరణము నుండి వాళ్ళు రక్షించబడాలంటే పస్కా వారిని రక్షిస్తుంది అన్నమాట. ఇది లేఖనం. లోకములో ఉన్నాం మనం. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నట్టుగానే మనమందరము కూడా లోకంలో ఉన్నాం. ఇశ్రాయేలులు ఫరోకు బానిసలుగా ఉన్నట్టే మనం కూడా ఈ లోకంలో పాపానికి బానిసలుగా ఉంటూ ఉన్నాం. మనము కూడా పాపము నుండి విడుదల పొందాలనుకుంటున్నాం, కానీ ఎవరు కూడా విడుదల పొందలేకపోతూ ఉన్నారు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి విడుదల పొందాలని వారు తలంచారు, కానీ వారు విడుదల పొందలేకపోయారు, స్వతంత్రులు కాలేకపోయారు. కానీ ఇశ్రాయేలులను స్వతంత్రులుగా చేయగలిగింది ఏంటంటే పస్కా గొర్రెపిల్ల చేయగలిగింది. ఆ రోజున మరణదూత వచ్చినప్పుడు మరి ఐగుప్తులో ఉన్న అందరిలో మరణం వచ్చింది, కానీ పస్కాను ఆచరించినటువంటి ఎవరి ఇంట్లో అయితే పస్కా గొర్రెపిల్ల చంపబడి ఆ రక్తము పూయబడిందో ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని ఎవరైతే ఆ రోజు దేవుడు చెప్పినట్టుగా భుజించారో వారి ఇళ్లలో ఎక్కడ కూడా మరణము ప్రవేశించలేదు. ఆ రీతిగా మరణము నుండి వారు రక్షించబడ్డారు. వారు మరణం నుండి రక్షించబడమే కాదు, ఆ రాత్రి ఫరో అన్నాడు మోషే అహరోనులను పిలిపించి, ఈ రాత్రి మీరు వెళ్ళిపోండి మమ్మల్ని విడిచిపెట్టి అని చెప్పినప్పుడు అప్పటికప్పుడే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఆ దేశాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చారు. ఆ రీతిగా ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఫరో యొక్క అధికారం నుంచి వారు విడుదల పొందారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనము కూడా సాతాను యొక్క అధికారం నుండి, పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందటానికి ఈ పస్కా గొర్రెపిల్ల మరి మన కోసం వధించబడింది. ఇది లేఖనానుసారంగా ఆ రోజున వధించబడింది. ఇది లేఖనం. యేసు ప్రభువు కూడా మన కోసము ఒక పస్కా గొర్రెపిల్లలాగా చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడనే సంగతి బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే చూడండి, లేఖనము లేవియాకాండము 16వ అధ్యాయము
15వ వచనం. ఈ లేవ్యా కాండంలో మనకి 2 మేక పిల్లలు కనపడతాయి. ఈ లేవ్యా కాండం 16వ అధ్యాయంలో. ప్రియులారా, ఈ 2 మేక పిల్లలు ఎందుకు అని అంటే, ఒక మేక పిల్ల దేశంలో ఉన్నటువంటి సకల ప్రజలందరి యొక్క పాప పరిహారార్థం నిమిత్తము దాన్ని దహన బలిగా లేక పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించటం కొరకు ఒక మేకపిల్ల ఉన్నది. 2వ మేకపిల్ల ఎందుకు ఉన్నది అంటే, ఇశ్రాయేలు యొక్క పాపములన్నీ కూడా తన మీద వేసుకుని అరణ్యములోనికి మోసుకుపోవడానికి 2వ మేకపిల్ల ఉన్నది అనే సంగతి ఈ 16వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ 16వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అహరోను ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో తాను మాత్రమే, తన కుమారులు మాత్రమే పరిచర్య చేస్తారు. ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణములో మిగిలిన లేవి గోత్రికులందరూ కూడా పరిచర్య చేస్తారు. ఆవరణములో పరిచర్య చేసే వాళ్ళందరూ లేవీలే, యాజకులే. కానీ వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి అయితే రావటానికి వాళ్ళకి అవకాశము లేదు. కానీ అహరోను ప్రధాన యాజకుడు కనుక ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి పరిచర్య చేస్తాడు. అయితే ప్రత్యక్ష గుడారము 2 భాగాలుగా విభజించబడింది. అంటే ప్రత్యక్ష గుడారంలో మధ్యలో ఒక తెర కట్టబడింది. ఆ తెర వలన ఆ గుడారము 2 భాగాలయ్యింది. ఆ తెర లేకపోతే అది 2 భాగాలుగా ఉండదు, అది ఒకే భాగంగా ఉంటుంది. దాని 2 భాగాలుగా చేసింది ఏంటంటే తెర చేసింది. దేవునికి స్తోత్రం. తెరకి యువతల ఉన్నదేమో పరిశుద్ధ స్థలము, తెరకి అవతల ఉన్నదేమో అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు కలిగినటువంటి ఒక మందసం ఉంటుంది. మందసం మీద కెరూబులు ఉంటాయి. దేవుడు మేఘములో దిగి ఆ కెరూబుల మీదకి దిగి వచ్చి అక్కడ ప్రత్యక్షమై అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క మందసం యొక్క ఎదురుగా ధూప వేదిక కూడా ఉంటుంది. ప్రియులారా, ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రజల్లో, మనుషుల్లో ఎవరూ కూడా రావటానికి వీలు లేదు. ఎవరైనా ఏదైనా లోపం కలిగి అంటే ఎవరు ఎందుకు వస్తారు? ఎవరో రారు కదా. వస్తే ఎవరు వస్తారు? ప్రధాన యాజకుడు వస్తాడు, అహరోను గారు తర్వాత ఆయన చనిపోతే ఆ స్థానంలో ఆయన కుటుంబంలో పుట్టినటువంటి ఆయన సంతానంలో ఎవరో ఒకరు ప్రధాన యాజకుడు వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా తాము శుద్ధి చేసుకుని తమ పాపముల కొరకు, తమ కుటుంబముల పాపముల కొరకు వాళ్ళు మొదటిగా పాప పరిహారార్థ బలు అర్పించుకుని తాము పరిశుద్ధపరుచుకున్న తర్వాతనే వారు ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టాలి. ఏమాత్రము ఏదైనా తేడా వస్తే ఆకాశంలోంచి అగ్ని దిగి వస్తుంది, వాళ్ళని దహించి వేస్తుంది. అంతకుముందే ఈ 16వ అధ్యాయానికి ముందే మనం చదవగలిగితే అహరోను గారి యొక్క కుమారుల్లో 2 దేవుని యొక్క అగ్ని కాకుండా వేరొక అగ్ని పట్టుకొచ్చారట. అందుచేత ఆకాశంలోంచి దేవుని అగ్ని దిగి వచ్చి వాళ్ళిద్దరిని కాల్చివేసిన సంగతి మనం చదువుకుంటాం. అందుకని యాజకత్వం చేసే వాళ్ళకి నడానికి ఒక తాడు అనేది ఉంటుంది. నిజానికి ఈనాడు పాస్టర్లు కొంతమంది ఈ అంగీ వేసుకుని అంగీకి ఒక నల్లటి తాడు, ఇంత పగ్గం లాంటి తాడు కట్టుకుంటున్నారు. ఇంత మొక్క ఏలాడిలా కట్టుకుంటున్నారు. కానీ ఇంత మొక్క ఏలాడిలా కాదు, అది బయటకు ఉండాలి. అది దేవునికి స్తోత్రం. అంటే గుడారం బయటకు ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళినోడు ఎంతకి సేపటికి రావట్లేదు అనుకోండి, అక్కడ ఏదో జరిగింది, మనోడు చనిపోయాడని అర్థం చేసుకుని ఎవడో కూడా లోపలికి రావటానికి అవకాశం లేదు. కనుక ఆ వ్యక్తిని బయటికి లాగడానికి ఆ తోడెట్టుకుని లాగుతారు. దేవునికి స్తోత్రం. ఏం కావాలమ్మా? నా పోనా? పన్నెండున్నర.
మించితే 1 గంట కల్లా ముగించబడుతుంది. ఎవరు కంగారు పడకండి. కాబట్టి ఆ తాడు అట్టుకుని బయటికి లాగేస్తారు, అంతేగాని ఎవరు కూడా లోపలికి రాకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి మీకు ఇలా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అహరోను తర్వాత ఇక్కడ యాజకత్వం చేసేవాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి, నా సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను పరిశుద్ధుణ్ణి, అపవిత్రమైనది ఏది కూడా ఉండటానికి వీలు లేదు అని ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. సరే దేవుని బిడ్డలారా, ఎంతకీ ఈ ప్రధాన యాజకులు ఈ గుడారములో పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే రాగలుగుతారు, కానీ తెరదాటి లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి అయితే రాలేరు. కానీ దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అహరోనుకి అతని కుటుంబానికి తెలియచేసింది ఏంటంటే, మీరు సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటండి, సంవత్సరానికి ఒకసారి ఒక కోడెని తీసుకొచ్చి ఒక దహన బలిగా అర్పించుకుని మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రాయశ్చిత్తం చేసుకుని, ఆ తరువాత ప్రజలందరి కోసం ఒక మేకను పాప పరిహారార్థ బలిగా అర్పించి దాని రక్తాన్ని పట్టుకుని అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి, వచ్చి ఆ రక్తంతో ఈ విధంగా చేయాలి అని దేవుడు ఆ 16వ అధ్యాయంలో చెప్పాడు. ఎన్నిసార్లు రావాలంటే అండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎన్నిసార్లు రావాలట? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఎందుకు అవకాశము ప్రియులారా? అది కూడా అతనుగా రాలేడు. అతని పాపాలకు పరిహారం జరగాలి, అతను పరిశుద్ధపరచబడాలి. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో మీకు అర్థమవుతుందా? ఈ భూలోకంలో ఉన్న ఒక మందిరంలోకే, ఒక గుడారంలోకే ఒక వ్యక్తి రావాలంటే ఇంత పరిశుద్ధత అవసరమైతే, మరి నిజమైన పరలోకానికి మనం చేరాలంటే మనకి ఎంత పరిశుద్ధత కావాలో మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా మొదట నీ కోసం నీ కుటుంబం కోసం నువ్వు బలులు అర్పించిన తర్వాత రెండవ మేకను తీసుకుని దాని తల మీద నీ చేతులుంచి ఇశ్రాయేలుల యొక్క ప్రతి పౌరుడి యొక్క పాప దోషాలన్నీ కూడా దాని మీద మోపి తగిన వ్యక్తికి ఆ మేకను అప్పగించి ఆ మేకను అరణ్యములో విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ మేక మీ పాపాలను మోసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాను, మీరు గుర్తించి ఉంటారు, గుర్తించకపోతారు. నేను మళ్ళా చెప్తున్నాను. 2 మేకలని చెప్పాను కదా, అందులో ఒక మేకేమో సీటీ వేస్తారు, యెహోవా కొరకు అని సీటీ రాసి, ఒకటేమో ఖాళీగా ఒక సీటీ రాసి 2 సీట్లు ఆ మేకల మీద, ఓ సీటు ఒక మేక మీద, ఒక సీటు ఒక మేక మీద వేస్తే ఏ మేక మీద వేసిన సీటులో యెహోవాకు ప్రతిష్టమైందనే మాట వచ్చి ఆ సీటు పడిందో ఆ మేకనేమో పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించాలి, అది చంపబడాలి. ఏ మేక అయితే విడిచిపెట్టాలని వచ్చిందో ఆ మేక మీద ఈ దోషాలన్నీ పాపాలన్నీ మోపి దాన్ని అరణ్యంలోని విడిచిపెట్టాలి. ఇది 16వ అధ్యాయంలో మనం ఉండేటువంటి విషయము. కాబట్టి ప్రియులారు, ఇది లేఖనం ఏంటండి? ఇది లేఖనం. బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా మరణించాడంట? లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే విషయాలు మనకు రాయబడ్డాయి. అంతేకాదు లేఖనాలు ఇంకేం చెప్తున్నాయంటే పాప పరిహారార్థ బలి ఒకటి జరగాలి, 2 అది మరణించాలి. ఒకటి పాప పరిహారార్థ బలిగా ఒకటి మరణించాలి, రెండవదిగా పాపాలు మోసుకుని అది వెళ్ళాలి అనే సంగతి కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ లేఖనాలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. అదే విధంగా ఆయన మన కొరకు చనిపోయాడు. చూడండి, మొదటిగా మనం చదివితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభువారు సిలువలో మన కొరకు మరణించాడు అన్న సంగతి మనకు తెలుసు. మరి ఆయన మన పాపాలని ఎలా మోసాడు, ఎప్పుడు మోసాడు అనేది మనకు తెలియాలి కదా. అందుకే ఈ వచనాన్ని చదివిస్తూ ఉన్నాను. చూడండి, 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే
తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? యేసు ప్రభువారు తనకు తానే మన పాపాలని ఆయన శరీరం మీద, ఆయన మ్రాని మీద మోసుకున్నాడంట. అందుకనే యేసు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు పిలాతు దగ్గర తీర్పు జరిగిన తర్వాత ఆయన భుజం మీద భారమైనటువంటి సిలువను ఆయన మీద పెట్టారు. అంటే ఆయన ఏ కొయ్యకైతే ఆయన వేలాడబోతున్నాడో, ఏ కొయ్యి మీద అయితే ఆయన సిలువ వేయబడుతున్నాడో ఆ కొయ్యను కూడా ఆయన చేతే మోయిపించారు. ఆ రోజున వారికి తెలియకుండానే లేఖనాన్ని నెరవేర్చారు వాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఏ విషయం తెలియదు? యేసు ప్రభువారు మనందరి పాపాలని ఆయన భుజం మీద వేసుకుని ఆయన మోసుకొని వెళ్తాడు అన్న సంగతి, అరణ్యంలోనికి వెళ్తాడన్న సంగతి, గవిని వెలుపలికి వెళ్తాడన్న సంగతి వారిలో ఎవ్వరికీ తెలియదు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ కక్ష, ఆయన మీద ఉన్నటువంటి అసూయ అంత భయంకరంగా ఉంది కనుక ఆయన సిలువను ఆయన చేతే మోయించాలనుకుని ఆయన భుజాల మీద సిలువ పెట్టారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, ఈ అరణ్యములో విడిచిపెట్టబడిన ఈ మేక ఎలాగైతే ఇశ్రాయేలు పాపాలన్నీ భరించి మోసుకొని పోతుందో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాలను భరించి ఆయన మోసుకొని పోవడానికి ఆ సిలువను తన భుజం మీద పెట్టుకుని ఆయన వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. ఆ మాటే పేతురు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు తన మరణం గురించి తాను ఏ విధంగా చెప్పుకున్నాడు, ఆయన ఎలా మరణిస్తాడు అనేది, యేసయ్య ఎలా చెప్పుకున్నాడని కొన్ని విషయాలు మీకు ఇక్కడ 2-3 విషయాలు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు వారు మన పాపాల కొరకు చనిపోతాడనే విషయం తెలుసు. కానీ ఆయన చనిపోవడం అనేది ఎలా చనిపోతాడనేది యేసయ్యే తన మాటల్లో తెలియచేస్తూ వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చంపబడతాడని, తాను చనిపోతాడనే సంగతి శిష్యులకు తెలియచేయటం ఆరంభించాడట. తన మరణాన్ని గురించి నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? చనిపోవడానికి వచ్చాను. ఈ విధంగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడా నన్ను చంపుతారు, నేను చంపబడతాను అనే విషయాన్ని మొదట తన మరణం గురించి తాను తెలియచేసుకుంటూ వచ్చారు. చూడండి, ఆయన ఏ విధంగా చనిపోతాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. 20వ అధ్యాయము 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఏమండి, యేసయ్యతో ఉన్న వాళ్ళే కదా, అందుకని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఎలా చనిపోతాడట? సిలువ వేయబడి చనిపోతాడట. అది ఏంటండి? సిలువ వేయబడడం ద్వారా చనిపోతాడట.
మొదట ఆయన ఏం చెప్పారు శిష్యులకి? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు నన్ను చంపుతారు, కానీ నేను 3వ రోజున లేస్తాను అని చెప్పాడు. మరలా కొంతకాలం, కొద్ది దినాలు లేదా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళి శిష్యులతో మాట్లాడుతున్న త్రోవలో, ఇదిగో వారు నన్ను సిలువ వేసి చంపుతారు, అంటే నేను సిలువ పైన చనిపోతాను అనే విషయాన్ని యేసు ప్రభువు చెప్పారు. తన మరణం గురించి తాను చెప్తున్నాడు. చనిపోయి తిరిగి లేవటం గురించి, తిరిగి బ్రతకడం గురించి చెప్తున్నాడు ఆయన. చూడండి ప్రియులారా, మరి ఆయనకి ఇంతగా సిలువ వేశారా లేదా? యేసయ్య చెప్పినట్టుగా ఆయనకి సిలువ వేశారా లేదా అనేది లేఖనాల ప్రకారంగా, ఆయన చెప్పుకున్న దాని ప్రకారంగా ఆయన సిలువపై చనిపోయాడా లేదా అని మనం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనతో కూడా సిలువ వేసిరి అంటే యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభుతో పాటు ఆయన ఇరువైపుల ఇద్దరిని సిలువ వేశారు. అంటే యేసు ప్రభు ఇప్పుడు ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. శిష్యులతో ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఎంత చదువుకున్నాము? ఆ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు సిలువ వేసి చంపేస్తారు. అన్యజనులకు నన్ను అప్పగిస్తారు, వాళ్ళు సిలువ వేసి చంపుతారు, నేను 3వ రోజున తిరిగి లేస్తాను. ఇక్కడ వాక్యం రూఢీపరుస్తూ ఉంది, యేసు ప్రభుని సిలువ వేశారు అనే సంగతి. దేవుని స్తోత్రం. రెండవదిగా సిలువ వేశారు, మరి యేసు ప్రభు వారు చనిపోయాడా లేదా? ఏంటండి? యేసు ప్రభు వారు చనిపోయాడా లేదా? ఎందుకంటే ఒక మేక పాప పరిహారార్థ బలిగా చనిపోవాలి. యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు కనుక ఆయన కూడా చనిపోవాలి. దేవుని స్తోత్రం. కనుక చనిపోయాడా లేదా? చూడండి లోకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసు ప్రభు వారు పాప పరిహారార్థ బలిగా ఆ మేక చనిపోయినట్లుగానే సిలువ పైన మన కోసం ఆయన, మన పాపముల కొరకు ఆయన మరణించాడు. లేఖనము ఎలా నెరవేరిందో చూడండి. లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోయాడు. యెషయా భక్తుడు చెప్పినట్టుగానే ఆయన చనిపోయాడు. లేవియాకాండం 16వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఒక మేక చనిపోయినట్లుగానే ఆయన కూడా మరణించాడు. ఎక్కడంటే సిలువలో మరణించాడు. ప్రియులారా, ఇప్పుడు యెషయా గ్రంథంలో లేఖనంలో చెప్పినట్టుగా ఆయన సమాధి చేయబడ్డాడా లేదనేది మనం చూడాలి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మనడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. 2 చేతుల పైకి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చూడండి, యెషయా భక్తుడు లేఖనాల్లో రాయబడినట్లుగా యేసు మరణించారు. లేవియాకాండంలో చెప్పబడినట్లుగా
యేసు ప్రభువారు మరణించారు. యేసు తన నోటితో తాను చెప్పినట్టుగానే సిలువపై మరణించారు మన పాపముల కొరకు. అయితే యెషయా భక్తుడు చెప్పినట్టుగానే ఆయనకి సమాధి కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు లేఖనాల ప్రకారంగా లేచాడా లేదా అది కూడా మనం చూడాలి. వాక్యంలో లేఖనం ప్రకారంగా ఆయన చనిపోయాడు, లేఖనం ప్రకారంగా సమాధి కూడా జరిగింది. ఇప్పుడు లేఖనం ప్రకారంగా ఆయన తిరిగి లేచాడా లేదా అంటే ఆయన ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడై ఉన్నాడా లేదా, అనగా ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడా లేదా, ఆయన బ్రతికే ఉన్నాడా లేదా అనే సంగతి మనము ఇప్పుడు తెలుసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియాయు వేరొక మరియాయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము ఏమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వరికి సచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొడి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. ఈ లేఖనములో యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అనే విషయాన్ని దేవదూత ప్రకటిస్తూ ఉన్నారు. మగ్దలేనే మరియాయు వేరొక మరియాయు ఏం చేశారట, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున సమాధి చూడటానికి వచ్చారు. యేసు ప్రభువారు ఎప్పుడు సెలవు వేయబడ్డారు? విశ్రాంతి దినానికి ముందు రోజు, అంటే శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డారు. అందుకే కదా గుడ్ ఫ్రైడే మనం ఆరాధన చేశాం, ఆయన సిలువ వేయబడిన రోజు. ప్రియులారా, ఆయన సాయంకాలమే, ఎందుకంటే ఆయన తొందరగానే చనిపోయాడు ఆయన. కాబట్టి ఆయన తొందరగానే చనిపోతే మరి మరుసటి రోజు వాళ్ళకి విశ్రాంతి దినం కనుక ఈ విశ్రాంతి దినాన్ని యూదులు ఏ పని చేయకూడదు. కాబట్టి ఏవైనా పనులుంటే ముందే చేసేసుకోవాలి. సాయంకాలం అయిపోతే మళ్ళీ విశ్రాంతి దినము ఆరంభమైపోద్ది. అంచేత అప్పుడు ఏమీ చేయడానికి ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మాకు విశ్రాంతి దినం ఉంది కాబట్టి ఆయన ముందుగానే మేము సమాధి చేయాలి అని అడిగినప్పుడు, యోసేపు వెళ్ళి అడిగినప్పుడు ఆ బాడీ నాకు అప్పగిస్తే ఆయన తీసుకొచ్చి యేసయ్యను మనం ఇందా చదువుకున్నట్లుగా తెల్లని వస్త్రాన్ని చుట్టి తాను తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయన్ని ఉంచారు. ఉంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళందరూ కలిసి మళ్ళా కూడి వచ్చి పిలాతు గారితో, అంటే గవర్నర్ గారితో మాట్లాడారు. అయ్యా, ఆ వంచకుడు, అంటే యేసుకు వంచకుడు అని పేరెట్టారు వీళ్ళు. ఏమండి, ఆయన తాను సజీవుడు అయి ఉన్నప్పుడు నేను 3వ రోజు లేస్తానని చెప్పాడు. కాబట్టి మేము వంచన చేసి ఆయన చంపాము. కానీ ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఆయన బాడీని పట్టిపోయి ఆయన తిరిగి లేచిపోయాడు అని చెప్తే ఇది మరలా కడపటి వంశం మరీ చెడ్డగా ఉంటుంది, ఇది మమ్మల్ని వాళ్ళు వంచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బాడీని, సమాధిని భద్రం చేయాలని వాళ్ళు అడిగారు. అప్పుడు పిలాతు గారు చెప్పారు, గవర్నర్ గారు మీకు కావాల్సినంతమంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి భద్రం చేయండి అంటే, అప్పుడు ఆ సమాధికి సీలు వేసి అక్కడ కొంతమందిని కావలి వారిని కాపలా ఉంచారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఆ సమాధిని భద్రంగా కాపాడటం, ఎవరిని రానవ్వకూడదు. ఎప్పుడు దాకా? యేసే చెప్పాడు కదా, 3వ రోజున, అంటే 3వ దినాన నేను తిరిగి లేస్తాను అన్నాడు కదా, అది గడిచిపోయే వరకు మీరు కావల ఉంచాలని కొంతమంది ఉంచారు. అయితే వాక్యం తెలియచేస్తూ ఉంది, శుక్రవారము రాత్రి యేసయ్య శరీరము సమాధిలో ఉంది. తిరిగి విశ్రాంతి దినం వచ్చింది శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం కనుక ఆ పగలంతా కూడా బాడీ సమాధిలో ఉంది. శనివారం రాత్రి కూడా బాడీ సమాధిలో ఉంది. యూదులు విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినాన్న ఎక్కడికి ప్రయాణము చేయకూడదు. మనమే చేస్తాం. మనము యూదుల కంటే దౌర్భాగ్యులు.
విశ్రాంతి దినాన్నే పనులు చేసుకుంటాం. ఆ రోజే బట్టలు ఉతుకుని, గిన్నెలు తోముకుని, ఇల్లు కడుక్కుని, పెళ్లి చేసుకుని, ప్రయాణాలు చేసి అక్కడికి మనమే తిరుగుతాం. కానీ యూదులు ఎంత చక్కగా ఆ రోజుల్లో పాటించారో చూడండి. బిడ్డలారా, విశ్రాంతి దినాన్న ప్రయాణము చేయకూడదంట వాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు. అందుకని వాళ్ళు విశ్రాంతి దినం గడిచిపోయే వరకు ఏమీ చేయలేకపోయారు. అయితే విశ్రాంతి దినం ఎప్పటిదాకా ఉంటుంది? సాయంకాలం దాకానే కదా. మరి సాయంకాలం అయిన తర్వాత వద్దామంటే చీకటినేమో రాగలుగుతారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఆ రాత్రి రాలేకపోయారు. ఇక తెల్లవారుజాము, ఆదివారం తెల్లవారుజామున మగ్దలేనే మరియా, వేరొక మరియా, స్త్రీలే కాని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని యేసయ్య శరీరాన్ని చూడాలని, అంటే ఆ సమాధిని చూడాలని వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయితే వాక్యం తెలియజేస్తుంది, వాళ్ళు వచ్చేటప్పటికే యేసు ప్రభువారు తిరిగి లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగింది? పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చారట. సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఆ బరువైన రాయి దొరిలించేసిందంట. దేవుని స్తోత్రం. దాని మీద కూర్చోంది. అప్పుడు పెద్ద భూకంపం కూడా కలిగింది. అతని స్వరూపం చూస్తుంటే మెరుపులాగా దగదగా మెరిసిపోతుందంట. అక్కడ కావలి ఉన్న వాళ్ళు ఆ భూకంపం రావటం, ఆ రాయి అలా దొర్లించేయటం, ఆ దేవత స్వరూపము, దేవదూత యొక్క స్వరూపము హిమంలాగా తెల్లగా ఉండడం చూసి భయపడిపోయి చచ్చిన వారిలాగా పడి ఉన్నారట. దేవుని స్తోత్రం. ఈ లోపల యేసు ప్రభువారు ఆయన బయటికి వచ్చాడు. ఆ తోటలో సంచరిస్తున్నాడు. ఈ లోపల వచ్చారు వీళ్ళం. ఎవరు? ఈ మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ వచ్చినట్లుగా వాక్యంలో తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, యేసు తిరిగి లేచాడు. దేవదూత అంటున్నారు వాళ్ళు చూసి, అమ్మా మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, నజరేయుడైన యేసుని మీరు యేసయ్యను వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన లేచి ఉన్నాడు, హల్లెలూయా అనే వార్త ఆ దేవదూతలు ఆ మరియకు ఇద్దరికి చెప్పారు అనే సంగతి ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరు చూశారు అనే విషయాలు కూడా నేను చెప్తాను. ఇప్పుడు లేఖనాల ప్రకారంగా యేసయ్య తిరిగి లేచాడనే సంగతి మీకు తెలిసింది కదా. లేఖనాల ప్రకారంగా చనిపోయాడు, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు అనే విషయం కూడా మీకు తెలిసింది. లేఖనం ప్రకారంగానే ఆయన సిలువ మ్రాను మీద కూడా మన పాపాలు కూడా ఆయన మోసుకోవటం కూడా జరిగిందనే సంగతి కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఆయన లేచిన తర్వాత ఎవరెవరో ఆయన చూశారనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా, ఎవరు వెళ్ళుచుండగా? మీకు ఎంతవరకు ముందే చెప్పాను కదా. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. దేవుని స్తోత్రం. అంటే ఏం జరిగిందో, ఆయన ఎలా తిరిగి లేచాడో, ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరు చూశారు? మొట్టమొదట ఎవరు చూశారండి? మొదటి విట్నెస్ ఎవరు? పోలీసు వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళని సైనికులు అనేవారు. ఇప్పుడు మనం పోలీసులు అంటాం. వారు చూశారు, ఎందుకంటే వాళ్ళే కాపలా ఉన్నారు అక్కడ. ఆ భూకంపం వచ్చినప్పుడు వాళ్ళే అక్కడ ఉన్నారు. ఆ రాయి దొరిలించినప్పుడు, ఆ దేవదూత దొరిలించినప్పుడు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చూశారు. ఆ దేవదూత స్వరూపం చూసినప్పటికే వీళ్ళ ప్రాణం పోయేంత పని అయింది. చచ్చిన వారు వాళ్ళు పడి ఉన్నారు. ఆయన తిరిగి రావటం, బయటికి రావటం మొదట చూసిన వాళ్ళు ఎవరన్నమాట? ఈ కావలి వారే అనే సంగతి వాక్యము దృఢీపరుస్తూ ఉంది. రెండవదిగా చూడండి, యోహాను సువార్త. ఇంకెవరు చూశారు యేసు ప్రభు తిరిగి బ్రతికిన తర్వాత ఆయన చూసిన వాళ్ళు ఎవరు? 20వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అంటే మీకు ఈ స్టోరీ అర్థం కావాలి. మీకు ఇందాక చెప్పాను కదా, మగ్దలేనే మరియాయు, వేరొక మరియాయు ఇద్దరు వచ్చారు కదా. ఆయన లేచాడు,
ఆయన మీతో చెప్పినట్టుగానే, అంటే శిష్యులతో చెప్పినట్టుగానే ఆయన గలిలయలోకి వెళ్తున్నాడు. కాబట్టి మీరు అక్కడికి వస్తే ఆయన చూస్తారని మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి అని దేవదూత చెప్పింది. ఆ మాట చెప్పగానే వేరొక మరియా ఉంది కదా, ఆవిడ ముందే పరుగులు అంకించుకుంది. దేవుని స్తోత్రం. ఆవిడ ముందే పరిగెత్తిపోతుంది ఆవిడ. కానీ మగ్దలేని మరియా మాత్రం అక్కడ ఉండిపోయి బాధతో, చింతతో ఆయన ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అని ఆమె ఏం చేస్తుందంటే ఆ తోట అంతా ఎదుగుతుందంట, తిరుగుతుంది. దేవుని స్తోత్రం. తిరుగుతూ ఉన్నప్పుడు జరిగిన సంగతి చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన, అంటే ఆవిడ వెళ్ళిపోవట్లేదు, ఏడుస్తుంది. సమాధి అంక చూస్తుంది, ఆ లోపల చూస్తుంది. అయ్యో ఆయన లేడు, ఆయన శరీరం లేదు, కట్లు ఇప్పేసి ఉన్నాయి, చుట్టబడిన వస్త్రాలు. ఈయన ఏమై ఉంటాడు, ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు, ఇలాగ ఆలోచించుకుంటుంది పాపం. అక్కడే సమాధి దగ్గరే ఉండి నకముఖాలు తిరుగుతుంది, కాళ్ళు ఆడట్లేదు ఆమెకి. కనుక అక్కడ దేవదూతలు ఏమంటున్నారు, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడి, అంటే అంతవరకు కనబడలేదు. వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. వచ్చినప్పుడు ఈ దేవదూతలు కనబడలేదు, ఖాళీ స్థలం మాత్రమే కనబడింది. కానీ మరియకు ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి కానివ్వండి, శ్రద్ధను బట్టి కానివ్వండి, యేసయ్యను కూర్చున్నటువంటి ఆ యొక్క విచారణ బట్టి కానివ్వండి, ఆ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. మీకు ఎప్పుడు వాక్యంలో ఒక మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉండి వారిని ఏం చేస్తుందట, కావలి కాస్తుంది. దేవుని దూత దేవుని భక్తులకు తోడుగా ఉంటుంది. ఎక్కడుందండి, ఏదండి చూపించండి అంటే మనకు కనపడదు. దేవుని స్తోత్రం. మన నేత్రాలకు కనపడదు. దేవుని ప్రత్యేకమైన కృప అనుగ్రహించబడితేనే మనకు కనపడతాయి. ఏం కనపడినా పాస్టర్ గారు చెప్పారు కదా, ఎప్పుడో వాళ్ళ నాన్నగారి యొక్క చర్చిలో పశువులంకలో కోటాలు జరుగుతున్నప్పుడు దైవ సేవకులు కారు దిగి వస్తుంటే వాళ్ళ వెనకాల ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక దేవదూత తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక పెద్ద పుస్తకం లాంటిది పెన్న పట్టుకుని ఆమె దిగింది. వచ్చి ఈ సేవకుల పక్కన ఆమె కూడా కుర్చీ వేసుకుని మొత్తం అంతా రాసుకోవటం, ఈ దర్శనం ఆమెను రియల్గా చూసిందంట. వాళ్ళు వెళ్ళిపోయిన ఆ కూటమి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారిని పాస్టర్ గారిని అడుగుతుంటే, డాడీ ఇందాక మన సేవకులతో వచ్చారు కదా, ఒక ఆమె వచ్చారు కదా, తెల్లని వస్త్రాలు కట్టుకుని వచ్చారు కదా, మీ పక్కనే కూర్చుంది, పుస్తకం పెట్టుకుని ఆమె రాస్తుంది కదా, ఆమె ఏది అంటే ఆమెతో మాట్లాడాలని, ఆమె ఎవరో పరిచయం చేసుకోవాలని, ఆమె ఏది అని అడిగితే ఏమి ఎక్కడుంది ఆమె, ఏది ఈయనకి ఎక్కడ తెలుసు, ఈయన ఏమైనా చూశాడా, ఈయన విన్నాడా, ఈయన కంటికి కనబడలేదు, ఈయన చెవికి వినపడలేదు. కనుక ఏంటమ్మా నువ్వు ఇందాక నుంచి ఆమె ఎవరు అని అడుగుతున్నావు, ఏంటమ్మా ఎవరు అంటే అప్పుడు చెప్పారంట, ఆ కారు దిగినప్పుడు ఆమె కూడా దిగి వచ్చింది కదా, పక్కనే కూర్చుని రాస్తూ ఉంది కదా, ఆమె చాలా తెల్లని వస్త్రాలు ధరించుకుని ప్రకాశవంతంగా ఉంది కదా, ఆమె ఏది ఆమెతో మాట్లాడాలంటే అప్పుడు ఆయనకు అర్థమైంది, అంటే నువ్వు చూసింది దేవదూతను చూసావమ్మా, నీకు దర్శనం కలిగింది అని వాళ్ళ నాన్నగారు చెప్పారట. అప్పుడు దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రత్యేకమైన కృప ఉంటేనే దేవదూతలను మనం చూడగలుగుతాం. దేవదూతలనైనా అనవండి, లేదా దెయ్యాలనైనా అనండి, దేవుని కృప ఉంటేనే మనం చూస్తాం. అందుకని ఇక్కడ దెయ్యం ఉందో ఏమో బాబో అని మనం భయపడిపోక అక్కర్లే. మన చీకట్లో సంచరించినా, ఒంటరిగా ఉన్నా సరే ఇక్కడ దెయ్యం ఉందేమో, భూతం ఉందేమో, లేదా దేవదూత ఉందేమో అని ఒళ్ళు జలధరించుకొని భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని కృప ఉంటేనే కనపడతాయి, లేకపోతే కనపడం. హల్లెలూయా. ఓసారి కనపడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్టా ఉంటుందో చూసుకోండి. మరి అది ఇప్పుడు దేవదూత అయితే పర్లేదు, తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది.
అదే దెయ్యం అయితే మాత్రం ఎలా ఉంటుందో నేను మాత్రం చెప్పలేను. మీకు జ్వరం వస్తుందో మరి ఏమొస్తుందో అది కూడా చెప్పలేను. దేవుడు కానీ ఒక్కసారి కనపడు వీడికి ఆడ అన్నాడా దేవుడు, ఏమవుద్దో తెలియదు. ఓకేనా, మంచిది. ఇప్పుడు సమాధిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు మరియాతో. ఈ లోపులోనే అక్కడ వాక్యంలో మనం చదివితే వీళ్ళతో మాట్లాడుతూనే పాపం ఈమె ఎదుగుతుందన్నమాట. అందుకే వెనక్కి తిరిగిందంట. అంటే మాట్లాడుతుంది కానీ ఆమె చూపు, ఆమె ధ్యాస ఎక్కడుంది? యేసయ్య శరీరం మీద ఉంది. హల్లెలూయా. ఆయన ఏమయ్యాడని ఎంత ఆసక్తి ఆమెకి. ఆమె ఆసక్తిని బట్టే యేసయ్య ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వెనక తిరగగానే యేసయ్య కనిపించాడు. ఆయనతో మాట్లాడుతుంది చూడండి, చదవండి. వారు అమ్మా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిర్రి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 15వ వచనం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. దేవునికి స్తోత్రం. సరే, నీకు చాలా స్టోరీ చెప్పుకోవచ్చు, కానీ రెండవదిగా యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత చూసిన వ్యక్తులు ఎవరన్నమాట? మగ్దలేనే మరియా. ఈ మరియాతో చెప్పారు, ఆమె దగ్గరికి వస్తూ ఉంటే, అమ్మ దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, కాబట్టి నీవు నా శిష్యుల దగ్గరికి వెళ్ళు, నా స్నేహితులు, నా సహోదరులు. ఎవరంట వాళ్ళు? శిష్యులు అనట్లేదు, స్నేహితులు అనట్లేదు, నా సహోదరులు అంటున్నాడు. అబ్బా, మనకి ఎంత ఆధిక్యత దక్కింది, శిష్యులకే కానీ మనకే కానీ. మనం ఎవరన్నామాట ఇప్పుడు యేసు ప్రభు వారికి? సహోదరులం, సహోదరి. ఆడవాళ్ళు అయితే సహోదరి, మగవాళ్ళు అయితే సహోదరుడు. మనందరికీ అన్నగారు ఆయన. దేవునికి స్తోత్రం. నేను గలీలలోనికి వెళ్తున్నాను, అక్కడ నన్ను వారు కలుసుకుంటారు, అక్కడికి రమ్మని చెప్పు. నేను ముందే చెప్పాను కదా అక్కడికి రమ్మని, అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి రమ్మని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి శిష్యులకు తెలియచేయటం జరిగింది. మూడవదిగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చూసిన వాళ్ళు ఎవరంటే, లోకాసు వార్త 24వ అధ్యాయము 13 నుండి మనం చదువుకోగలిగితే, ఆ దినాల్లో యెరూషలేమునకు ఆమడ దూరంలో ఒక ఊరు ఉందంట. ఆ ఊరు పేరు ఎమ్మాయి అనేటువంటి ఒక ఊరు. ఆ ఊరికి ఒక ఇద్దరు మనుషులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభువారు వారు వెంట వెళ్ళి, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని యేసయ్య వారిని ప్రశ్నించాడట. వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో తెలియక, వాళ్ళకి అర్థం కాల ఈయనెవరో. యెరూషలేములో ఎంత జరిగితే ఒక నీతిమంతుడైన వాడిని సిలువ వేసి చంపేశారు, ఆయన సంగతి నీకు తెలియదా? ఆయన సమాధి కూడా చేశారు. విచిత్రం ఏమిటంటే ఆయన తిరిగి లేచాడంట. ఆ వార్త అలా దావాలా వ్యాపించింది. ఈ మాట నీకు ఒక్కడికే తెలియలేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన కొన్ని లేఖనాలు వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడని వ్రాయబడింది. అక్కడ మనం చదివితే సాయంకాలం అయింది, పొద్దు కుంకుతా ఉంది, వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వెవరో కానీ ఎక్కడికి వెళ్తున్నావో కానీ, పొద్దు కుంగిపోయింది, చీకటి పడిపోతుంది, ఎక్కడికి వెళ్తావు, మాతో ఉండిపో అని వాళ్ళు యేసయ్యతో చెప్పినప్పుడు ఆయన వాళ్ళతో కూడా ఉండిపోవటం జరిగింది. ఆ రాత్రి సాయంకాలం అయినప్పుడు వాళ్ళు రొట్టె విరుస్తున్నప్పుడు యేసయ్య రొట్టె విరిచాడట. హల్లెలూయా. ఆయన రొట్టె విరిచే విధానాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరబడ్డాయని రాయబడింది. అంతలోనే ఆయన అదృశ్యమైపోయాడని కూడా అక్కడ లేఖనంలో రాయబడింది. ఇవన్నీ చదివితే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చదివించకుండా విషయం చెప్పేస్తున్నాను. ఆ రీతిగా
వాళ్ళు యేసయ్యను చూసిన వారిలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు మనుషులు యేసయ్య తిరిగి బ్రతకడము వాళ్ళు చూశారు. లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి, ఇంకెవరు చూశారంటే యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. మూడవదిగా లేదా 4వదిగా యేసు ప్రభు వారి శిష్యులు చూశారట. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యూదులకు భయపడి, ఎందుకంటే యేసయ్యని సిలువ చంపేశారు కదా, అందుకని వాళ్ళకు భయం పట్టుకుంది. మమ్మల్ని ఏం చేస్తారనే భయం కావాలి వాళ్ళకు ఉంది. అంచేత వాళ్ళు తలుపులు వేసుకుని లోపల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తలుపులు వేసినట్టుగా ఉండగానే యేసయ్య వారి మధ్యకి వచ్చాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు మొదట ఆయన భూతం అనుకున్నారట. వాళ్ళు యేసు ప్రభుని ఏమనుకున్నారు అంటే ఆత్మ అనుకున్నారట. భూతము అంటే అర్థం ఏంటి? ఆత్మ. మనం ఏమనుకుంటాం? దెయ్యమేమో అనుకుంటాం. ఏంటండి? అలాగే ఎవరైనా కనిపించారనుకోండి, చనిపోయిన వాళ్ళు, అయ్య బాబు దెయ్యం వచ్చింది, దెయ్యం అయిపోయాడు బాబోయ్ అంటాం మనం. దానికి మాట ఏంటంటే భూతం. వాళ్ళు భూతం అనుకున్నారట. కానీ యేసు ప్రభువారు చెప్పారు, నా చేయి పట్టి చూడండి, నాకున్నట్టుగా మాంసమును ఎముకలను భూతములకు ఉండవు అని చెప్పడము. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు చిన్న చేప మొక్క కాల్చిన చిన్న మొక్కుంటి ఇస్తే అది వాళ్ళు ఎదుటే తిన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను. ఏంటంటే మనం రేపొద్దున తిరిగి బ్రతుకుతాం. ఏంటండి? మనలో చాలామంది ఇప్పటికే చనిపోయారు. దేవుని రాకడ ఆలస్యమైతే, దేవుని చిత్తమైతే మనం కూడా ఏదో ఒక రోజున చనిపోతాం. మనల్ని తీసుకెళ్ళి సమాధి చేస్తారు. సమాధిలో శరీరము కుళ్ళి ఏమవుతుంది? మట్టిగా మారిపోతుంది. ఇది మట్టి కాబట్టి తిరిగి మట్టిగా మారిపోతుంది. కానీ తిరిగి పునరుద్ధానము జరిగినప్పుడు తిరిగి ఇదే శరీరము మరలా బయటికి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎముకలు మాత్రం వస్తాయంట. ఎముకలు మట్టి అవ్వా? ఎందుకు మట్టి అవ్వు? ఎముకలు కూడా మట్టి అయిపోతున్నాయి కదా ప్రియులారా. ఎముకలు మాత్రమే లేస్తాయి, ఆ ఎముకలకి వేరే శరీరం వస్తుంది అనుకుంటున్నారు. కాదు. ఎముకలు మాత్రమే లేస్తే యేసు ప్రభువు కూడా ఎముకలు మాత్రమే పునరుద్ధానం చెందాలి. యేసు ప్రభువు కూడా ఎముకలతోనే బయటికి రావాలి. అంటే స్కెల్టన్ లాగా రావాలి ఆయన మన మధ్యకి. కానీ ఎలా వచ్చాడు ఆయన? ఆ శరీరం అక్కడే ఉండాలి సమాధిలో. మరి ఆయన శరీరం సమాధిలో ఉంటే ఆయన తిరిగి లేచాడా? ఏమండి? కొంతమంది బోధిస్తున్నారు తెలియక. వాళ్ళు ఏం బోధిస్తున్నారు వాళ్ళకే తెలియదు. మన శరీరం ఉండదు, మన శరీరం మట్టి అయిపోద్ది, ఎముకలు మాత్రమే బయటకు వస్తాయి, ఆ ఎముకల మీద వేరే శరీరం వస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ లేఖనానికి మాత్రం అది సరిపోదు. మన విశ్వాసానికి కూడా ఆ మాటలు సరిపోవు. యేసు ప్రభు వారు ఏ శరీరంతో చనిపోయాడో అదే శరీరంతో తిరిగి ఆయన బయటికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. లేకపోతే శరీరంతో సమాధి ఉండును. శరీరం మట్టి అయిపోతే మట్టితో ఉండును సమాధి. ఇప్పుడు సమాధి మట్టితో లేదు, శరీరంతో లేదు, ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన అదే శరీరంతో వచ్చాడు కాబట్టే ఆయన ఏం తిన్నాడు? కాల్చిన చేప మొక్క ఇస్తే తిన్నాడు. మరి కాల్చిన చేప మొక్క తింటే ఏమవుద్ది? అరుగుద్దా లేదా? జీర్ణం అవుతుందా లేదా? అవుతుంది. అంటే రేపు పొద్దున మనం తిరిగి బ్రతికినప్పుడు మనం తింటామా లేదా? మనం కూడా ఏం చేస్తాం? తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానమైన తర్వాత చేపలు మాంసం కూడా కాయగూరలు ఏంటి ఏ తినేవాళ్ళు అయిమే తింటాం. అందుకని ఈ దేహాన్ని కాపాడుకోమని దేవుడు చెప్పాడు. ఈ దేహాన్ని ఏం చేయాలి? ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఎంత హైట్ ఉన్నావో మళ్ళీ అంత హైట్తోనే వస్తావు. ఎంత బలంగా ఉన్నావో అంత బలంగానే ఉంటావు నువ్వు. కాబట్టి ఈ శరీరము రకరకాలైనటువంటి ఆల్కహాలులు కానీ శరీరాన్ని కొల్లబొడిచినట్లుగా పాడు చేసేటువంటి ఏవైనా తినడం కానీ తాగడం కానీ మనం చేయకూడదు. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా
దీన్ని కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. ఇదే శరీరంతో మళ్ళా తిరిగి మనం వస్తాం. సరే దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. అటు పిమ్మట ఇంకా కొంచెం 5వ వచనం చూడండి. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందంట? లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12గురికి కనబడెను. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి. ఇక్కడ 12గురికి కనపడ్డాడు అనేటువంటి మాట రాయబడింది. ఈ మాటను తీసుకుని కొంతమంది ఏమన్నారంటే ఈ బైబిల్ మనుషుల చేత రాయబడింది తప్ప దేవుడు ప్రేరేపణ చెప్పిన రాయబడింది కాదు. ఎందుకంటే యేసుప్రభువు వారి శిష్యులు 12 మందిలో ఒకడు ఏమయ్యాడు? ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. వాడెవడు? ద్రోహియగు ఇస్కరియోతు యోధ. ఎవరికి ద్రోహం చేశాడు? ఇస్కరియోతు యోధ ఎవరికి ద్రోహం చేశాడు? వాని బోధకుడైన యేసుక్రీస్తు వారికి ద్రోహం చేశాడు. మరి నీ బోధకుడైన పాస్టర్కి నువ్వు ద్రోహం చేస్తున్నావా? అయితే నువ్వు ఇస్కరియోతు యోధ అన్నమాట. అంటే నీకు కూడా మరణమే పొంచి ఉంది, అంటే నిత్య నరకమే పొంచి ఉంది. వాడు నాశన పుత్రుడు అని రాయబడింది వాడి గురించి. ఎవరంట? ఎవరి గురించి? ఇస్కరియోతు యోధ. నాశన పుత్రుడు తప్ప ఎవరిని దేవుడు యేసుప్రభువు వారు కోల్పోలేదు. అంటే ద్రోహం చేసేటువంటి వాడు. లోకంలో రకరకాల ద్రోహాలు ఉంటాయి. భర్త భార్యకు ద్రోహం, భార్య భర్తకు ద్రోహం, పిల్లల తల్లిదండ్రులకు ద్రోహం, తల్లిదండ్రులు పిల్లలకు ద్రోహం, స్నేహితులు మిత్రుడికి ద్రోహం, ఇలా రకరకాలైన ద్రోహాలు ఉంటూ ఉంటాయి. కానీ సంఘములో కొంతమంది విశ్వాసులు మందిరానికి వచ్చేవాళ్ళు, బోధ వినేవాళ్ళు, బోధకుడైన తమ పాస్టర్ గారికి సేవకుడికి కూడా ద్రోహం చేసే ద్రోహులు కూడా ఉంటారు. బిడ్డలారా, అలాంటి ద్రోహం కలిగిన బుద్ధి నీలో కానీ ఉంటే నువ్వు ఇస్కరియోతు యోధావి జాగ్రత్త. యేసు ప్రభు కూడా చెప్పాడు, నువ్వు నాశన పుత్రుడురా, నువ్వు నశించిపోతావురా అని చెప్పినా వాడు కళ్ళు తెరుచుకోలేదు, వాడు బుద్ధి మార్చుకోలేదు. వాడి మీదకి రాబోతున్న ఉగ్రత నుండి వాడు తప్పించుకోవడానికి వాడు ఏ ప్రయత్నం చేయకుండా వాడు ఆ పనే చేసి వాడి యొక్క కృపనంతా కోల్పోయాడు. నాశన పుత్రుడిగా నిత్య నరకంలో ఇప్పుడు యాతన పడుతూ ఉంటాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి ప్రియులారా, ఒక హెచ్చరిక తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు చాలామంది విమర్శకులు ఏమన్నారంటే యేసయ్య శిలువ మరణం ఎక్కకముందే ఇస్కరియోతు యోధ ఆల్రెడీ ఊరి పెట్టుకుని అయ్యో నేను ఎంత ద్రోహం తర్వాత తెలిసిందంట బుద్ధి. నీకు ఎప్పుడు తెలియాలి బుద్ధి? ద్రోహం చేయకముందు తెలియాలి, నష్టం జరగకముందు తెలియాలి, నీ బోధకుడిని అవమానపరచకముందు తెలియాలి, నీ బోధకుడికి కష్టం రాకముందే నువ్వు తెలుసుకోవాలి నీ తప్పు. ఆ తర్వాత తెలుసుకుంటే ఏం ప్రయోజనం? వాడు ఆ తర్వాత తెలుసుకున్నాడు, మనశ్శాంతిగా లేదు, చివరికి వెళ్ళాడు. ఆ డబ్బులు పట్టుకెళ్ళి నేను చాలా తప్పు చేశానండి, ఆయన్ని మీకు అమ్మేసి, కాబట్టి ఇది తప్పు, మీరు ఇది తీసేసుకుని ఈ డబ్బులు ఆయన వదిలేయండి అన్నాడు. ఓరే ద్రోహి, ఆ డబ్బులు మేము ముట్టుకోము, అవి అపరాధంతో కూడినవే ఆ డబ్బులు, కాబట్టి అవి నువ్వే తీసుకో అని చెప్పేసి అన్నారు. ఆ ఏం చేసుకోలేక తెలియక ఆడి దేవాలయంలోకి వచ్చి దాన్ని ఇసిరి పారేసి దేవుని బిడ్డలారా వెళ్ళి ఉర్రి పెట్టుకుని చచ్చిపోయాడట. ఇంట్లో ఊరెట్టుకున్నాడో తెలీదు, లేదా బయట చెట్టు ఊరెట్టుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకడు చనిపోయాడు. కాబట్టి ఇంకెంతమంది ఉంటారు? ఎంతమంది అండి? 11 మంది ఉంటారు. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? 12 మంది చూశారని రాయబడింది. అంటే ఇక్కడ వాక్యంలో రాయబడింది 12 మంది ఎవరై ఉంటారు? శిష్యులా? పన్నెండు మంది శిష్యులని రాయబడిందా? అక్కడ శిష్యులని ఉందా? లేదే. చదవండి ఒకసారి వాక్యములో. లేఖనముల ప్రకారం 5వ వచనం, 3వ దినమున లేపబడెను, ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అంటే ఇప్పుడు 12 అంటే వాళ్ళు శిష్యులని రాయలేదు కదా. ఎవరో కొంతమంది 12 మంది కనబడ్డాడు అని మీరు ఎందుకు అనుకోకూడదు? అయినా 12 మంది కనపడ్డారు, వారి శిష్యులే అని అనుకుంటే 12 మంది సంఖ్య ఎందుకు చెప్పాడు అంటే ఆ 12 మందే ఉన్నారేమో అక్కడ. ఒక మాట రాయబడింది చూడండి, ఒక మాట అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి
యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. ఈ మాట మీకు అర్థమవుతుందా? బాప్తీసం ఇచ్చే యోహాను గారు మొదలుకొని, బాప్తీసం ఇచ్చే యోహాను గారు మొదలుకొని యేసు ప్రభు వారికి ఎవరు బాప్తీసం ఇచ్చారు? యేసు ప్రభు వారికి ఎవరు బాప్తీసం ఇచ్చారండి? బాప్తీసాలు ఇచ్చే యోహాను గారే బాప్తీసం ఇచ్చారు. యేసు ప్రభు వారు శిష్యులకి ఎప్పుడు తెలుసు? యేసు ప్రభు వారు శిష్యులకి ఎప్పటి నుంచి తెలుసు? ఈ బాప్తీసం పొందిన దగ్గర నుంచే తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారు బాప్తీసం పొంది ఆయన వెళుతూ ఉన్నప్పుడు మరునాడు అలా రావటం చూసి బాప్తీసాలు ఇచ్చే యోహాను అన్నాడట, ఏమని? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు యోహాను గారికి శిష్యులుగా ఉన్న కొంతమంది యోహాను గారిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. దేవుని స్తోత్రం. ఆనాటి నుండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూసారు ఇక్కడ. ఆనాటి నుండి బాప్తీసం ఇచ్చు యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి చనిపోయి తిరిగి లేచి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వారిలో అనే మాట మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే యేసు ప్రభు వారితోటి ఎంతమంది ఉండేవారు కూడానా? ఏమండి, యేసు ప్రభు వారితో కూడా ఎంతమంది ఉండేవారు? మన అందరం ఏమనుకుంటామంటే 12 మంది ఉండేవారు అని అంటాం. నిజమే, కానీ 12 మంది మాత్రమే కాదట. ఇక్కడ లేఖనం చెప్తుంది, ఇక్కడ శిష్యుడు చెప్తున్నాడు, దైవజనుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని? ఆయన మన మధ్య సంచరించుతున్న కాలమంతయు. అంటే ఎప్పటి నుంచి ఉన్నారంట వాళ్ళు? యేసయ్య బాప్తీసం పొందిన, యోహాను గారి చేత బాప్తీసం పొందిన దినము నుండి ఈయన చనిపోయి పరమునకు ఆరోహణమైపోయి ఆ దినము వరకు కూడా వీళ్ళు ఎవరితో ఉన్నారు? మనతోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు 12వ వాడు ఎవరన్నమాట? ఆ సంచరించిన వారిలో ఎవరో ఒకడు, వాడి పేరు లేదు అక్కడ. కానీ మొత్తానికి అక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఆ 12 మంది చూశారు యేసయ్యని. అది లెక్క. ఇప్పుడు బైబిల్ అబద్ధమా నిజమా? అందుకనే బైబిల్ని పరిశీలనగా చదవాలి, అన్నీ గుర్తుంచుకోవాలి, ప్రతి పాయింట్ గుర్తుంచుకోవాలి. అలాగైతేనే బైబిల్ మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడ 12 మంది ఉంది, ఒకడు చచ్చిపోతే 12వాడు ఎలాగొచ్చాడు? మీ బైబిల్ అబద్ధం, మీరు చెప్పేదంతా మోసం, పాస్టర్లు అందరూ మోసగాళ్ళు అని చెప్తావు. మరి నీకు అలాగే అనిపిస్తుంది. అప్పుడు మరి నీకే కాదు, వినేవాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. పరిశీలనగా చదివిన తర్వాత ఈ కళ్ళు తెరవబడితే ఇలాంటివన్నీ కనబడితే అప్పుడు అర్థం, అయ్యి బాబు నిజమేరా బాబు అని, నేను తప్పు మాట్లాడానని. బిడ్డలారా, దేవుని గురించి కానీ దేవుని సేవకుల గురించి కానీ తప్పు మాట్లాడకండి. మాట్లాడే స్వాతంత్రం మీకు ఉంది, మాట్లాడవచ్చు. కానీ దానికి తీర్పు అయితే ఉంటుంది, తగిన శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి మాటలు జాగ్రత్త. మాటలు కొనక్కర్లేదు కదా అనుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి తీర్పు తెస్తాడు దేవుడు. అప్పుడు ఉంటుంది నీ సంగతి, అది నువ్వు భరించలేవు. కాబట్టి మాటలు తగ్గించమని ప్రభు పేట మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. 12 గురికిని చదవండి. 12 గురికిని కనబడెను, అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన మందికి ఒక్క సమయమందే కనబడ్డాడు. హల్లెలూయా. ఒకేసారి కనబడట. 500 కంటే ఎక్కువ మంది ఉన్నారట. బహుశా ఏ దేవాలయంలోనూ ఉన్నారేమో. ఇంతమందికి యేసు ప్రభు వారు కనబడ్డాడు. తన్ను తాను సజీవుడిగా ఆయన కనుపరుచుకున్నాడు. 40 దినాలు ఆయన ఈ భూలోకంలోనే ఉన్నాడట. చూడండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇప్పుడు యేసుప్రభు వారు ఎలా ఉన్నారు చెప్పండి? యేసుప్రభు ఇప్పుడు ఎలా ఉన్నారండి? సజీవుడు ఆయన. దేవదూత కూడా ఏం చెప్పాడు? ఆయన
ఆయన సజీవుడు. సజీవుడైన వారిని మీరు వెతకుచున్నారని నాకు తెలుసు. యేసు సజీవుడు, ఆయన దీర్ఘాయుష్యమంతుడై ఉన్నాడు. యెషయా భక్తుడు 53:10 ఏం చెప్పాడు ఆయన? అతడు దీర్ఘాయుష్యమంతుడగును, యెహోవా ఉద్దేశముల అతని వలన సఫలమగును అని చెప్పాడు. ఆ లేఖనము నెరవేరి యేసు ప్రభువారు లేఖనాల ప్రకారంగా చనిపోయాడు. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారంగానే తిరిగి లేచి ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మగలిగితే, ఈ విషయాలు నువ్వు నమ్మగలిగితే నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు మరలా తిరిగి దేవుని కుటుంబంలోనికి, దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి చేర్చబడతావు. ప్రియులారా, ఈ లోకంలోనికి వచ్చా మనం ఏదో రకం చచ్చిపోతామని మన అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కాబట్టి మనకు కూడా ఏదో ఒక రోజు మరణం వస్తుంది మనకు తెలుసు. కానీ మరణించిన తరువాత ఏమవుతాం, ఎక్కడికి వెళ్తాం అనేది బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో చాలామందికి ఈ విషయంలో సరైన నిరీక్షణ లేదు. చాలామంది ఏమనుకుంటున్నారు, పుడతాము చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం మళ్ళీ చచ్చిపోతామని. కానీ బైబిల్ చెప్తుంది మనం ఒకసారి పుట్టాం, ఒకసారి మరణిస్తాం, తర్వాత బతికించబడి తీర్పు జరుగుద్ది తప్ప మరలా నువ్వు పుట్టేది లేదు. ఇదే ఒక శ్రేష్టమైన ఈ జీవితం. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో నిర్ణయించుకోవలసింది, ఆ మార్గాన నడుచుకోవలసింది ఇప్పుడే. పరలోకానికి వెళ్ళాలి, మోక్షానికి చేరాలి అని అనుకుంటే మోక్షానికి వెళ్ళే మార్గము యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. పాపం చేసే ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు. ఆ పాపాలకు క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా నీకు ఆ పాప క్షమాపణ కలుగుతుంది. యేసు నీ కొరకు చేసిన ఈ బలియాగాన్ని నువ్వు విశ్వసిస్తేనే, నువ్వు నమ్మితేనే, నువ్వు అంగీకరిస్తేనే ఆ ఫలము నీకు దక్కుద్ది. కనుక నువ్వు నమ్మగలిగితే, నమ్ముకోగలిగితే ఈ ఫలం నువ్వు పొందుకో ఉంటావు. నమ్ముతావో మానతావో నీ ఇష్టం. నమ్మాలనుకుంటే నమ్ము, మానాలనుకుంటే మానుకో, నీ ఇష్టం. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తున్న ఈ గొప్ప సత్యాన్ని మాత్రం మేము ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఎవరు అనే విషయాలు నేను మీకు చెప్పలేదు, అవి యూట్యూబ్లో ఉంటాయి వినండి. యేసు ప్రభువారు ఏమేం చేశారు అనేవి కొంచెం మాత్రమే చెప్పాను. యేసు ప్రభు ద్వారా మనకేం లభిస్తుందో నేను కొంత మాత్రమే చెప్పాను. యేసు ప్రభుని మనం నమ్మితే మనకేం కలుగుతుంది చెప్పండి? మొదట మన పాపములకు, మన అపరాధాలకు క్షమాపణ కలుగుతుంది. రెండవది, మనము దేవుని దగ్గరకు చేర్చబడతాం. దేవుని కుటుంబంలో, దేవుని సన్నిధికి మనము చేర్చబడతాం. ఇప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాం, కానీ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత యేసయ్యకి, దేవునికి మనము దగ్గర అవుతాం. ఇప్పుడు మనం నరకానికి పాత్రులుగా ఉన్నాము, కానీ యేసయ్యని నమ్మిన తర్వాత మన పాపాలకు ఆయన రక్తం వలన పరిహారం జరిగింది కాబట్టి మనం పరిశుద్ధపరచబడి ఇప్పుడు నిత్య జీవులకు, పరలోకానికి వెళ్ళే పౌరుషత్వాన్ని మనము పొందుకుని ఉన్నాం. ఇటు ధన్యత మీకు కావాలనుకుంటే, మీకు ఇష్టమైతే యేసుక్రీస్తును నమ్మండి. ఆయన ఇచ్చే ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఈ శుభ సందర్భంగా, ఈస్టర్ ఆదివారం శుభ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటలో మీ వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.